నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. బాయ్స్ తో కెరీర్ ఆరంభించి తెలుగు తమిళంలో అనేక సినిమాల్లో నటించారు. అతడే హీరో సిద్ధార్థ్. సినిమాలు తగ్గినా ఇప్పటికీ ఈ హీరో క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హీరో సిద్ధార్థ్ టాలీవుడ్ హీరోయిన్ అతిథి రావ్ హైదరిని వివాహం చేసుకున్నారట. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల సమక్షంలో 7 అడుగులు వేశారు. వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో వీరి వివాహం జరిగిందని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన పురోహితులు వీరి పెళ్లి తంతును సంప్రదాయబద్ధంగా జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలోనే సిద్ధార్థ్ అదితి వివాహం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే వీరి పెళ్లి ఫొటోస్ కూడా ఇంకా బయటకు రాలేదు. సిద్ధార్థ్ అతిథి కలిసి మహాసముద్రం చిత్రంలో నటించారు. 2021లో విడుదలైన ఈ మూవీ అజయ్ భూపతి దర్శకత్వం వహించగా మరో హీరోగా శర్వానంద్ నటించారు. ఈ చిత్రీకరణలో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరు కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్లలో కనిపించారు. అలాగే గతంలో అదితికి బర్త్డే విషెస్ తెలుపుతూ నా హృదయ రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు సిద్ధార్థ్. దీంతో అప్పటి నుంచి వీరి ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధుకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అతిథి దేవో భవ అంటూ ఆన్సర్ ఇచ్చాడు సిద్ధార్థ్. దీంతో మరోసారి వీరి ప్రేమ రూమర్స్ కు బలం చేకూరుతుంది. సిద్ధార్థ్కు ఇది రెండో వివాహం. తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనాను పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ 2007లో ఆమెకు విడాకులిచ్చాడు. అప్పటి నుంచి సిద్ధార్థ్ ఒంటరిగానే ఉంటున్నాడు. అలాగే అతిథికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్. గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. అతడికి 2012లో విడాకులు తీసుకుంది. తెలుగులో వి, సమ్మోహనం, అంతరిక్షం వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన హీరామండిలోనే నటిస్తుంది.